నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వినాశకరమైన మద్యపానం. ఇది కేవలం ఒక చెడు అలవాటు అనుకుంటే పొరపాటే. ఇదొక వ్యక్తి జీవితాన్ని, వాళ్ల కుటుంబాన్ని, చివరికి మొత్తం సమాజాన్ని ఎలా నాశనం చేయగలదో ఈ విశ్లేషణలో మనం లోతుగా చూద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. మత్తు అంటే ఏంటి? దీని గురించి మన ప్రాచీన ఆయుర్వేదం వేల ఏళ్ల క్రితమే చాలా స్పష్టంగా చెప్పింది. ఒక శ్లోకం ఉంది, బుద్ధిం లుంపతి యద్ద్రవ్యం మదకారి తదుచ్యతే. దీని అర్థం చాలా పవర్ఫుల్. ఏ పదార్థమైతే మన బుద్ధిని, అంటే మన ఆలోచనా శక్తిని, ఏది మంచి ఏది చెడు అని చెప్పే విచక్షణను దెబ్బతీస్తోందో అదే నిజమైన మత్తు పదార్థం. అంటే ఇది కేవలం బాడీకి సంబంధించిన విషయం కాదు, మనల్ని మనుషులుగా నిలదెట్టే బుద్ధికే ఇది ప్రమాదం. ఈ ప్రాచీన జ్ఞానానికి సైన్స్ కూడా ఎలా సపోర్ట్ చేస్తుందో చూడండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్టడీలో ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. ఒక ఆల్కహాల్ బాటిల్లో మాంసం ముక్క వేస్తే అది కాసేపటికే కరిగి పీచులాగైపోతుందట. ఒక్కసారి ఆలోచించండి, ప్రాణం లేని గట్టి మాంసమే అలా అయితే మరి మన శరీరంలో ఉండే సున్నితమైన కడుపు, లివర్, ప్రేగుల పరిస్థితేంటి? అంటే తాగే ప్రతి చుక్క మన శరీరాన్ని లోపలుంచే కాల్చేస్తున్నట్టే కదా. సో ఈ విశ్లేషణలో మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్దాం. ఫస్ట్, సైంటిఫిక్గా ఆల్కహాల్ మన బాడీని ఎలా అటాక్ చేస్తుందో చూస్తాం. నెక్స్ట్, మన మైండ్ మీద, మన సొసైటీ మీద దాని ఇంపాక్ట్ ఏంటో తెలుసుకుందాం. మన పాత గ్రంథాలు దీని గురించి ఏమని హెచ్చరించాయో చూసి అసలు ఈ అడిక్షన్ అనే ట్రాప్లో ఎలా ఇరుక్కుంటారో చూద్దాం. ఫైనల్గా దాని భయంకరమైన పరిణామాలను చూసి మన ముందున్న చాయిస్ ఏంటో మాట్లాడుకుందాం. రైట్, మన మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఆల్కహాల్ మన శరీరంలోకి వెళ్ళాక అది మన ఆర్గన్స్పై ఒక సైలెంట్ వార్ని ఎలా మొదలుపెడుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. మనం తాగిన ఆల్కహాల్లో ఏకంగా 90% విషాన్ని బయటికి పంపే భారం మొత్తం ఒకే ఒక ఆర్గాన్పై పడుతోంది. అదే మన లివర్. మన బాడీలో ఒక సైనికుళ్లా పనిచేసే లివర్పై రోజు ఇంత భారం పడితే ఏమవుతుంది? అది మెల్లగా అలసిపోతుంది, దెబ్బతింటుంది, ఫైనల్గా ఫెయిల్ అవుతుంది. కేవలం 10% మాత్రమే చెమట, మూత్రం, శ్వాస ద్వారా బయటకు వెళ్తుంది. అంటే ఈ విషంతో జరిగే యుద్ధంలో లివరే మెయిన్ బ్యాటిల్ ఫీల్డ్ అన్నమాట. ఈ నంబర్స్ చూస్తుంటేనే భయమేస్తుంది కదా. ఆల్కహాల్ తాగడమనేది కేవలం హెల్త్ ప్రాబ్లం కాదు, ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. ఒక నార్మల్ పర్సన్తో పోలిస్తే తాగేవాళ్లకి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఏకంగా 7 రెట్లు ఎక్కువ, పాయిజనింగ్ అయ్యే రిస్క్ 30 రెట్లు ఎక్కువ. అన్నిటికన్నా దారుణం, అకాల మరణం పాలయ్యే అవకాశం 16 రెట్లు పెరుగుతుంది. ఇవి జస్ట్ నంబర్స్ కాదండి, నాశనమైపోయిన జీవితాల కథలు. మనం ఇందాక చూసిన ఆ భయంకరమైన రిస్క్లన్నిటినీ కలిపితే వచ్చే ఫలితమే ఇది. ఒక వ్యక్తి ఈ అలవాటుకు బానిసైతే తన లైఫ్లోంచి సుమారుగా 12 నుంచి 20 సంవత్సరాలు కోల్పోతాడు. ఆలోచించండి, 10 ఏళ్లకు పైగా విలువైన జీవితకాలాన్ని, ఎన్నో సంతోషాలని, అనుభవాలని కేవలం ఒక అలవాటు కోసం కాల్చేయడమంటే ఇది సెల్ఫ్ డిస్ట్రక్షన్ కాక మరేంటి? ఈ డ్యామేజ్ కేవలం శరీరానికే కాదు, ఆ దెబ్బ వ్యక్తి నుంచి బయటకొచ్చి వాళ్ళ మెంటల్ హెల్త్ని, ఫ్యామిలీ రిలేషన్స్ని, చివరికి సమాజం పునాదుల్నే కదిలించేస్తోంది. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ ఒక చేదు నిజాన్ని మన కళ్ల ముందు ఉంచుతోంది. తాగేవాళ్లలో సూసైడ్ టెండెన్సీస్ 2.5 రెట్లెక్కువ, యాక్సిడెంట్స్, డైవర్స్లు 8 రెట్లెక్కువ. ఇక దేశంలో జరిగే క్రైమ్స్లో 43% నేరాలకు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆల్కహాలే కారణం. అంటే ఒక వ్యక్తి సీసాలో పోసుకునేది మందు కాదు, తన ఫ్యామిలీలో, సొసైటీలో విషం నింపుతున్నట్టే లెక్క. ఇక అన్నిటికంటే బాధాకరమైన విషయం ఇది. పిల్లల చదువుకో, ఇంటి ఖర్చులకో, తమను తాము డెవలప్ చేసుకోవడానికో వాడాల్సిన డబ్బు, టైం, ఎనర్జీ అంతా కూడా శరీరాన్ని పాడుచేయడానికే పోతుంది. అంటే ఇక్కడ డెవలప్మెంట్కున్న ప్రతి అవకాశం డిస్ట్రక్షన్కి ఫ్యూయల్గా మారుతుంది. ఇది డబ్బుని వేస్ట్ చేయడం మాత్రమే కాదు, ఫ్యూచర్ని చేతులారా నాశనం చేసుకోవడం. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, మోడర్న్ సైన్స్ ఇప్పుడు చెప్తున్న ఈ విషయాలన్నిటినీ మన ఋషులు వేల ఏళ్ల క్రితమే చెప్పారు. ఈ సమస్యపై వాళ్లు మనల్ని ఎలా హెచ్చరించారో చూద్దాం. మనుస్మృతిలోని ఈ శ్లోకం చాలా స్ట్రిక్ట్గా చెప్తోంది. సురావై మలమన్నానాం అంటే సురా, అదేనండి మద్యం, ఆహార పదార్థాల మలం లాంటిదట. అంతేకాదు, పాప్మాచ మల్ముచ్యతే అంటే అది పాపంతో సమానం. అందుకే సమాజంలో రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉండే బ్రాహ్మణులు, రాజులు, వ్యాపారులు దీన్ని అస్సలు తాగకూడదని గట్టిగా చెప్పింది. ఎందుకంటే అది వాళ్ల విచక్షణను దెబ్బతీసి వాళ్ల బాధ్యతల నుంచి పక్కకు లాగేస్తోంది. మన పెద్దలు
అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు కదా. ఎందుకంటే మనం తినే ఫుడ్ మన ఆలోచనలని, మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. సాత్వికమైన, స్వచ్ఛమైన ఆహారం మన బుద్ధికి పదును పెట్టి మంచి పనుల వైపు నడిపిస్తే, మద్యంలాంటి తామసికమైన, కలుషితమైన పదార్థం మన బుద్ధిని మొద్దుబారేలా చేసి చెడు పనుల వైపుకు లాక్కెళ్తుంది. సో మన చాయిస్ మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. ఇన్ని నష్టాలున్నాయని తెలిసి ఎందుకు జనం దీన్ని మానేయలేరు? ఎందుకంటే అది మన బ్రెయిన్లో ఒక ఫిజికల్ ట్రాప్ని క్రియేట్ చేస్తుంది. ఎడిక్షన్ అనే ఆ భ్రమలో, ఆ ట్రాప్లో మనిషి ఎలా ఇరుక్కుపోతాడో ఇప్పుడు చూద్దాం. ఇది మనందరి మధ్యలో మెదిలే ప్రశ్న. ఇంత డ్యామేజ్ జరుగుతోందని కళ్ళకి కనిపిస్తున్నా మనుషులు ఆ విష వలయం నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? ఈ మెకానిజం ఎలా పనిచేస్తోంది? సైంటిస్టులు దీని వెనుక ఉన్న సీక్రెట్ని కనిపెట్టారు. మన బ్రెయిన్లో కోట్లాది న్యూరాన్స్ ఉంటాయి. అవి హెల్దీగా ఉన్నప్పుడు ఒకదానికొకటి సిగ్నల్స్ పంపుకుంటాయి. కానీ ఆల్కహాల్ ఏం చేస్తుందంటే ఈ న్యూరాన్లపై పొరని గట్టిగా రాయిలాగా మార్చేస్తుంది. దాంతో అవి సిగ్నల్స్ని సరిగ్గా అందుకోలేవు. అప్పుడు బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయి ఆ పొరలను మళ్లీ సాఫ్ట్గా చేయడానికి దేనివల్లైతే ఈ ప్రాబ్లం వచ్చిందో అదే ఆల్కహాల్ను మళ్లీ కోరుకుంటుంది. ఇదే అడిక్షన్ అనే విషవలయం. అందుకే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఆల్కహాల్ తాగినప్పుడొచ్చే ఆ హాయి, ఆ వెచ్చదనం ఇవన్నీ అబద్ధం, ఒక భ్రమ. ఆ వెచ్చదనం అనేది నిజానికి ఆల్కహాల్ మన కడుపులోని సున్నితమైన పొరల్నుంచి నీటిని లాగేయడం వల్ల పుట్టే మంట. ఆ మంటనే మనం పొరపాటున వెచ్చదనం అనుకుంటాం. అంటే మనం తాగే ప్రతి సిప్ మన బాడీకి ప్రమాదం అని చెప్పే ఒక వార్నింగ్ సిగ్నల్ అన్నమాట. ఈ అడిక్షన్ అనే ట్రాప్లో చిక్కుకున్న తర్వాత దాని ఫైనల్ భయంకరమైన రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇవి కేవలం హెచ్చరికలు కాదు, ఇవి ఫ్యాక్ట్స్. ఈ వ్యసనం యొక్క చివరి ఫలితం శరీరం పూర్తిగా కూలిపోవడమే. మన బాడీని క్లీన్ చేసే లివర్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. మనల్ని కంట్రోల్ చేసే నాడీ వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. ఆలోచించే శక్తిపోయి పిచ్చిపట్టే స్టేజ్కి వెళ్తారు. పురుషుల్లో నపుంసకత్వం, ప్రెగ్నెంట్ లేడీస్ తాగితే పుట్టబోయే పిల్లల్లో లోపాలు, బ్లడ్ని ఫిల్టర్ చేసే కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, ఇలా బాడీలోని ప్రతి మెయిన్ పార్ట్ ఒక్కొక్కటిగా పనిచేయడం ఆపేస్తుంది. ఇక ఇది ఈ ట్రాప్లోనే అత్యంత దారుణమైన చివరి స్టేజే. శరీరాన్ని నాశనం చేస్తున్న ఆ విషం లేకుండా శరీరం బ్రతకలేని పరిస్థితికొచ్చేస్తుంది. ఒకవేళ ఆల్కహాల్ సప్లై ఆగిపోతే విత్డ్రాల్ సిమ్టమ్స్ మొదలవుతాయి. చేతులు వణకడం, కళ్ల ముందు లేనివి కనిపించడం, భయంకరమైన మానసిక నరకం. ఈ టార్చర్ని భరించలేక చాలామంది పిచ్చివాళ్లైపోతారు లేదా సూసైడ్ చేసుకుంటారు. ఈ భయంకరమైన నిజాలన్నీ చూశాక మనమిప్పుడు ఫైనల్గా దీని సారాంశానికి, మనందరి ముందున్న ఒక ముఖ్యమైన చాయిస్ దగ్గరకొచ్చాం. ఈ ఒక్క వాక్యం ఈ సమస్య మొత్తాన్ని చెప్పేస్తోంది. ఆల్కహాల్ మనిషిలోకి వెళ్ళినప్పుడు అది ఫస్టు బయటకు గెంటేసేది మానవత్వాన్ని, అంటే మన వివేకాన్ని. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం అని చెప్పే ఆ శక్తిని అది చంపేస్తుంది. ఆ వివేకం పోయాక మనిషిలో మానవత్వం కూడా పోతుంది. మిగిలేది కేవలం కోరికలతో నిండిన ఒక్క జంతువు మాత్రమే. చివరిగా మన ముందు రెండే దారులున్నాయి. ఒకటి స్వీయ విధ్వంసం, అనారోగ్యం, కుటుంబ నాశనం వైపు తీసుకెళ్లే దారి. రెండోది చైతన్యం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి వైపు నడిపించే దారి. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఆ ఒక్క చాయిస్ వాళ్లనే కాదు, వాళ్ల ఫ్యామిలీని, మన సమాజాన్ని కూడా కాపాడుతుంది.